వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీవీ పై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, టెక్కలిలో రథయాత్ర సందర్భంగా జరుగుతున్న జాతరలో పిక్కల ఆటలు జోరుగా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకునే వాళ్ళు లేనట్లుగా కనిపిస్తుంది. ఈ విషయమై స్థానిక అధికారులు స్పందించగలరని BR9 టీవీ విజ్ఞప్తి చేస్తుంది. దీనిలో స్థానిక వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. దయచేసి అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకొనగలరు. ఈ విషయమై కొంతమంది అడిగితే వారిపై కూడా దౌర్జన్యం జరిగినట్లు తెలుస్తుంది.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సహకారంతో నిర్మించబడ్డ ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళా సాధికారదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, అధ్యక్షులు గిరిఘని కుమార్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం క్లియర్ ఉంది. ముందు పోతే గొడవలు ఉంటాం మేడం, మీరు ఎంకరేజ్ చేయండి. ఢిల్లీలో జరిగిన అధికార భాషా విభాగం స్వర్ణోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. భారతీయ భాషలకు హిందీ సహచర భాష అని పేర్కొన్నారు. భారతీయ భాషలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. कोई भी देश अपनी भाषा छोड़कर अपनी संस्कृति, साहित्य, इतिहास और जीवन के संस्कार, समाज जीवन के संस्कार उसको चिरंजीव नहीं रख सकता। कोई भी देश ने अपनी चिति पर चलना है, अपने संस्कृति के आधार पर आगे बढ़ना है, आत्मसम्मान के साथ बढ़ना है, तो वो देश का प्रशासन अपनी भाषाओं में हो, वो बहुत जरूरी है। किसी भी विदेशी भाषा का विरोध नहीं करना चाहिए, परंतु आग्रह हमारी भाषा को महिमा मंडित करने का होना चाहिए, आग्रह हमारी भाषा को बोलने का होना चाहिए, हमारी भाषा में सोचने का करना चाहिए। और पूर्णतः विकसित राष्ट्र की संकल्पना तभी हो सकती है जब विरासत को परिभाषित करने का भाषा एकमात्र माध्यम है, इसका महिमा मंडन हो। ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. డిఎస్ఎఫ్ఐ నేతలపై గుండాయిజం ప్రదర్శించిన మహబూబాబాద్ జిల్లా ఏకశిలా యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి. సాయి కుమార్, గుగ్లోత్, సూర్యప్రకాష్, శివ వర్మల డిమాండ్. చైర్మన్ తిరుపతి రెడ్డి అండ మాకుంది, మీరు ఏం చేయలేరంటూ ఎవరికి చెప్పుకోండి అంటూ నెట్టేసిన ఏకశిలా యాజమాన్యం. తిరగబడ్డ డిఎస్ఎఫ్ఐ సైన్యం. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జవహర్లాల్, రమేష్, దీపక్, మహేందర్, చరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
కేసు నమోదు చేయాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఏకశిలా చైర్మన్ పై బుక్స్ మీద కూడా ఏకశిలా, బుక్స్ మీద కూడా ఏకశిలా. బ్రాండెడ్ అయిపోయింది ఏకశిలా. ఇది తాత్కాలికంగా రికార్డులలో వాళ్ళే బొమ్మలు తీసుకుంటారు, కానీ వీళ్ళు కింద బొమ్మ గీయాలని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. 6th క్లాస్ హిందీ తెలుగు బుక్స్ 6th క్లాస్, అది తెలుగు 6th క్లాస్ ప్రింటెడ్. ఎంఏ గారు ఉన్నారా బయట? ఎంఏ గారు ఇవన్నీ చూడండి. టెక్స్ట్ బుక్ వాళ్ళ స్కూల్ పేరు మీద టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ తిరుపతి రెడ్డి పేరు, తిరుపతి రెడ్డి బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉండాలా? బుక్ సిబిఎస్ఈ అయినా కూడా పర్మిషన్ ఉండదు. ఐఐటి మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్, చూడండి సార్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇది చదవండి సార్, మాస్టర్ ఇన్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ 8లో ఇది ఉందా? మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని ఉందా సార్? మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా? మరి చెప్పాలి కదా, చెప్పన్నట్టు. సిబిఎస్ఈ ఎందుకు పెడుతున్నారు అంటే సిబిఎస్ఈ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చా? మరి ఎట్లా మాట్లాడతారు సార్? ఎట్లా ఉల్టా మాట్లాడతారు ప్రైవేట్ స్కూల్? సిబిఎస్ఈ అన్న తమ్ముడు. అవును సార్, సిబిఎస్ఈ ఆయన ఫోటో పెట్టుకుంటారా సార్? తిరుపతి రెడ్డి ఫోటో. అయితే దాని ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ మీకు సంబంధించిన మిగతా అటెండర్స్ కానీ అదేమైనా తీయాలంటే మళ్ళీ డిఓ గారి దగ్గర వెళ్ళాలి. డిఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్. ఓకే, గుండాలతో చంపేశాడు. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటికి రండి, బయటకు వచ్చి మీకేం సంబంధం? మీరు బుక్స్ ఇన్ఛార్జ్ కాదు కదా, మీరు మాట్లాడదు. నువ్వు ఎట్లా అమ్ముతావు? ఏడి వస్తున్నారు? బాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు సేవ అవుతాం. మీరు బయటికి రండి అబ్బా, బయటికి ఎందుకు రావాలి? అన్ని మొత్తం తీసుకోపోదమ్మా, ఒక్క బుక్ ఉండడానికి అవకాశం లేదు. మీరు ముట్టుకోవద్దు, ముట్టుకునే అధికారం ఏ పర్మిషన్ తో అమ్ముతున్నాను అది చెప్పు. మా పర్మిషన్ మీరు మాటలు వింటున్నారు కదా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? తమ్ముడు మాట చెప్పండి. మన ఏసీసీ గారు వస్తుంది, సార్ వచ్చి మాట్లాడుతున్నారు కదా. ప్రశ్నించోడు లేకపోతే బెదిరించోడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి ఈ ఏకశిల పాఠశాలలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు డిఓ గారిని ఎంఈఓ గారిని బదనాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి, మేము ఎక్కడ నమ్ముకుంటాం, మీరు అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పేసి తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిల చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతో
పేరుతోటి, నోట్బుక్ల పేరుతోటి, టైట్ తోటి ఈరోజు ఫీజుల పేరుతోటి అక్రమంగా దోపిడీ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఏకశిల పాఠశాలలో ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈరోజు సీజ్ చేయించడం జరిగింది. కానీ ఈ విద్యా వ్యవస్థపై మా మీద నమ్మకం లేదు, ఈ విద్యా అధికారులపై మా మీద నమ్మకం లేదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల DSFI ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమరశీల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పేరుతోటి, మెడికల్ వాటర్ పేరుతోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదే కాకుండా సెక్షన్ A అండ్ B లో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి 7,000 రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం. 7,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సెక్షన్ 8(1) ప్రకారం ఏకశిల పాఠశాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, DSFI రాష్ట్ర నాయకుడు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రశ్నిస్తే కూటమి నాయకులు అసహనం పెరిగిపోతుంది, అడిగితే తాట తీస్తామంటున్నారు. మీరు ఎన్ని అన్నా మీ మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా ప్రతిపక్షం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం టకుటమార విద్యలు చేస్తే ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ఇది మా బాధ్యత అని కోటం ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మనం మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను, అడిగితే తాట తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాట తీస్తావా? ఎవరు తాట తీస్తావు? అడిగితే వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు జంతువులు ఉంటాయి, మనుషుల తోకల్లో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర ఉండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు. మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు, నాకు చెప్పింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అడగడానికి మీ నాలుగు మందమా అంటున్నారు, అడిగితే తాట తీస్తామంటున్నారు, అడిగితే లేనిపోని మనం మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ ప్రతిగా ముఖంగా వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడలు వంచి మీతో ఈ కార్యక్రమాలు మీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ నాలుగు మందమై మీకున్న తక్కువ విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం బాధ్యత మనం చూసాం. ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు గారో లేదా నేనో లేదా మీరో ఆ మెదుగా కూర్చున్న సోదరులో చెప్పిన మాట కాదు. ఇప్పుడైతే వినిపించారు. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు, ఇచ్చే ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు, దానికి వచ్చి కింద వచ్చి సాక్షాత్కారం పెట్టించారు. ఇవాళ కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారు మీరు? అవ్వా ఇంత గొల్ల ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి మన బాధ్యత మనం ఈ సమావేశం పెట్టుకుని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు గ్రామానికి వెళ్తున్నాం, ప్రజలకు వచ్చి వాస్తవాలు తెలియజెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివినిపించారు చంద్రబాబు గారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో గ్రామస్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం,
ఆ కోవిల దగ్గర లేకపోతే ఆ రత్నమణి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రకటించిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ మా తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఇవాళ అడుగుతున్నాను. అడిగితే తాకు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాకు తీస్తావా? ఎవరు తాకు తీస్తావు? అడిగితే నువ్వు వచ్చి తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషుల తోకల్లో చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర ఉండవచ్చు, మీ పార్టీలో ఉండవచ్చు జంతువులు. మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నాం. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ పొంగిపడుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కూలు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొట్టుకుపోతున్న రహదారులు, వాహనాలు రహదారులు కొట్టుకుపోవడంతో ట్రాఫిక్లో ఇరుక్కున్న 2 మంత్రులు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు. భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటుందని అన్నారు. స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందని అన్నారు. ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు. మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచంద్ర పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచంద్ర ఎవరు అసలు? ఈ పూర్ణచంద్ర గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ
డ్రగ్స్ మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తుందని, దీనిలో భాగంగానే డ్రగ్స్ మరియు గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్లను ఆవిష్కరించిన సీఎం. వాట్సాప్ నెంబర్ 8977781972, టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా ఫిర్యాదులను ఇవ్వవచ్చని ఆయన అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.